అందరికీ నమస్కారం అండి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 5 గ్యారంటీలకు సంబంధించి ఒక ఫామ్‌ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఒకే ఫామ్ ద్వారా మీరు 5 పథకాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఆ ఫామ్ ఎలా ఉంటుంది? ఆ ఫామ్ ఫిల్ చేసి దానితో పాటు మీరు ఏ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరూ మన ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికన్నా ముందు తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు ఫారాలను విడుదల చేసింది. ప్రభుత్వం ఇచ్చిన 6 హామీల్లో 5 కోసం ఒకే ఫారంలో అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు ఫారాలను స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులను పూర్తి చేసి ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జిరాక్సు కాపీలను జత చేసి అధికారులకు అందజేయవలసి ఉంటుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు పథకాలకు ఈ దరఖాస్తు ద్వారా అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని వార్డులలో జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. మొదటి విభాగంలో దరఖాస్తుదారుని పేరు, లింగం, కులం, పుట్టిన తేదీ అంటే ఆధార్ కార్డులో ఎలా అయితే పుట్టిన తేదీ అయితే ఉంటుందో అది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలతో పాటు చిరునామా, రేషన్ కార్డు నంబర్ ఇవ్వాలి. అలాగే దరఖాస్తుదారుని ఫోటోను కూడా జత చేయాలి. రెండో విభాగంలో ఏ పథకం కింద లబ్ధి పొందాలనుకుంటున్నారో ఆ పథకానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. దరఖాస్తు ఫారాలన్నీ బుధవారం రాత్రికల్లా గ్రామాలు, వార్డులకు చేరుతాయని, వీలును బట్టి బుధవారం లేదంటే గురువారం నుంచి జరిగే సభలకు వచ్చేసరికి వాటిని దరఖాస్తుదారులు పూర్తి చేయవలసి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దరఖాస్తుతో పాటు ఆధార్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ జతపరచాలి. దరఖాస్తులో పేర్కొన్న వివరాలన్నీ నిజమేనని ధృవీకరిస్తూ సంతకం చేయాలి. ప్రాతిపాదిత లబ్ధిదారులకు సంబంధిత అధికారులు దరఖాస్తును స్వీకరిస్తున్నట్లు రసీదు అందించాలి.